అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పక్కా హైదరాబాద్ స్టైల్‌లో పానీపూరిని ఈజీ మెథడ్‌లో ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ముందుగా దీనికోసము పానీపూరి బఠానీని నైట్ ఔట్ మొత్తము నానబెట్టేసుకోవాలి. ఇదిలా నానబెట్టేసిన తర్వాత ఒక కుక్కర్‌లో వీటిని వేసుకొని దీనికి సరిపడా వాటర్‌ని వేసి కుక్కర్ విజిల్స్ ఒక 5-6 వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 4 లేదా 5 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని దీనిపైన పొట్టు తీసేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10-15 వరకు పచ్చిమిర్చి అలాగే పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా ఫైన్ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్‌లో సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా జీలకర్ర, 4, 5 లవంగాలు, 4, 5 మిరియాలు వీటిని కొంచెం దోరగా వేయించుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా బంగాళదుంపల్ని వేసేసుకొని అందులో హాఫ్ స్పూన్ దాకా కారము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, అరబద్ద నిమ్మరసాన్ని వేసేసుకొని వీటన్నిటిని బంగాళదుంపకు పట్టేలాగా బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇదిలా బాగా మ్యాష్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇన్‌కేస్ మీకు చేత్తో చేసుకోకపోతే ఆలు మ్యాషర్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత దీన్ని ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని. తర్వాత కొత్తిమీర, పుదీనా పేస్ట్‌ని ఒక 2 స్పూన్ల దాకా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా, హాఫ్ స్పూన్ దాకా సాల్ట్, హాఫ్ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ ఇందులో వీటన్నిటిని వేసేసి 1 లీటర్ దాకా వాటర్ వేసేసుకొని బాగా ఈ మసాలాలన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పానీపూరిని తీసుకొని ఫస్ట్ స్టఫింగ్ కోసం ఇందులో బఠానీలు, పొటాటో పేస్ట్, ఆనియన్స్ వీటన్నిటిని వేసేసుకొని వాటర్‌లో డిప్ చేసుకొని తిన్నామంటే టేస్టీగా ఉండే పానీపూరి రెసిపీ రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.